శ్రీరామకృష్ణ నవయుగానికి నవీన ఆదర్శాలు. రోమన్ కాథలిక్లలో ఒక సాంప్రదాయం ఉన్నది. వారి కుటుంబంలో కనీసం ఒక్కరైనా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సన్యాసి కావాలని కోరుకుంటారు. కుటుంబంలో ఎవరు సన్యాసి కాకపోతే క్రీస్తు తమ ఇంట్లోని వారెవరిని తన పనికి ఎంపిక చేసుకోలేదని చింతిస్తారు. రామకృష్ణుడి పని విషయంలో మీరు ఆ విధంగా ఆలోచించగలరా? కనుక మీ కొడుకులు, కూతుళ్ళు ఎవరైనా శ్రీరామకృష్ణుల సన్యాస ఆదర్శాన్ని స్వీకరించి జీవించాలని కోరుకుంటే వారిని మీరు నిరోధించరని ఆశిస్తున్నాను. అంతేకాక బాల్యం నుంచి ఈ ఆదర్శాన్ని అనుసరించేలా మీ బిడ్డలను ప్రోత్సహించి తదనుగుణంగా చైతన్యవంతులను చేయండి. ఇది మీకు నా విన్నపము. పరిత్యాగం కంటే శ్రేయోదాయకమైనది ఏమున్నది? ఈ దేశ యువతను ఉద్దేశించి వివేకానందుడు దేశం యొక్క, ప్రపంచం యొక్క మంచి కోసము స్వార్థ ప్రయోజనాన్ని త్యాగం చేయటము సర్వోన్నత ధర్మం అన్నాడు. దేశానికి, సమాజానికి లేదా మానవాళికి చేసే ప్రతి సేవలోనూ త్యాగమే మూల సూత్రము. త్యాగమే ఈ యుగంలోని మతము. ఈ యుగధర్మము, ఈ సత్యాన్ని ప్రదర్శించటానికి శ్రీరామకృష్ణులు దివ్యజనని స్వామీజీని తమతో తీసుకొని వచ్చారు. జై శ్రీరామకృష్ణ. జై వివేకానంద మహారాజ్. జై శ్రీ శారదామాత.